మహాసంఘ్ చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ అటు తెలంగాణ నుంచి కానీ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా నేను ప్రజాప్రతినిధిని, నా నియోజకవర్గానికి నేను ఒక గొప్ప నాయకుడిని అని చెప్పుకునేటటువంటి అర్హత ఉన్నటువంటి వాడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఈరోజు చట్టసభల్లో లేరు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నిజమైనటువంటి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఎమ్మెల్యేలు, పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వాళ్ళు వాస్తవానికి ఏంటంటే వాళ్ళ నియోజకవర్గ సమస్య కోసం నిజాయితీగా ఒక లిబర్టీగా స్వేచ్ఛగా చట్టసభలో ప్రశ్నించేటటువంటి అర్హత లేదు. ఖచ్చితంగా కార్పొరేట్ రాజకీయ పార్టీలు చెప్పినటువంటి ప్రశ్నలు మాత్రమే లేవనెత్తాలి, వాళ్ళు చెప్పినటువంటి భజన మాత్రమే చేయగలగాలి. ఈ రెండింటికి భిన్నంగా ఏది ప్రవర్తించినా ఖచ్చితంగా ఆ నేతలకి సరైనటువంటి గుణపాఠం చెప్తారు. ఇక సిగ్గులేనటువంటి ఈ నేతలు కేవలం ఈ ప్రభుత్వాలు ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా మాకున్నటువంటి సమాచారం. నెల జీతాలు తీసుకో, ఇచ్చినటువంటి ముడుపులు పట్టుకెళ్ళు, అంతకుమించి సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకుని సొంతంగా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఆ రోజు నుంచి సునక జీవితం అని డైరెక్ట్గా ఆ రాజకీయ పార్టీల నుంచి ఈ ఎమ్మెల్యే ఎంపీలని హెచ్చరిస్తున్నారు. వాళ్ళు ఇలాంటి హీనమైనటువంటి జీవితం, ప్రజలకు ద్రోహం చేస్తున్నటువంటి జీవితం ఎందుకు? ప్రజలకు న్యాయం చేయండి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోండి. ఇప్పుడున్నటువంటి ఏ ప్రజాప్రతినిధి అయినా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, మీకు స్వేచ్ఛగా మీ నియోజకవర్గ సమస్య కోసం కానీ రాష్ట్ర సమస్యల కోసం కానీ మీరు మీ ఇండిపెండెంట్గా లేవనెత్తినటువంటి అంశాలు ఈ రోజు వరకు ఒక్క విషయం ఉందా అని నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ దద్దమ్మలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎమ్మెల్యేలుగా చెప్పుకోవడానికి అనవసరం, పార్లమెంట్ మెంబర్లుగా చెప్పుకోవడం అనవసరం. మీ మూలంగా నియోజకవర్గానికి ఏ ప్రయోజనం లేదు, ఈ రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం లేదు. మీ మూలంగా ప్రజల ఆదాయాల నుంచి మీరు జీతాలు తీసుకుంటున్నవడం కూడా పెద్ద దండగా. మీ మూలంగా ఏ సమస్య న్యాయం చేయడం లేదు. మీ కనీసం స్థానిక మీ నియోజకవర్గంలో ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఎవరు మీ మాట పట్టించుకోవడం లేదు. ఏ ప్రభుత్వాధికారి కూడా ఎవరైనా వినియోగదారులు వెళ్తే ఒక రిప్రజెంటేషన్ పుచ్చుకొని వెళ్తే కనీసం ఆ కాగితాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకు పట్టించుకోలేదు అని అడిగేటటువంటి ప్రజాప్రతినిధి లేడు. ఎందుకంటే ఇక్కడ అధికారులు ముడుపులు ఇచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు ముడుపులు తీసుకొని మీరు కొనసాగుతున్నారు. ఇక మీ మూలంగా ఎవరికి ఉపయోగం, ఏ సమాజానికి ఉపయోగం మీరు? అందుకని మీరు మా దృష్టిలో బానిసలే. బానిస చాలా బెటర్. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా బానిసలే అని మేము చెప్తున్నాం. మీరు బానిసలు కాదని నిరూపించుకునేటటువంటి ఒకే ఒక్క అవకాశం. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక బకాయిలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి చాలా పెండింగ్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రం సంపదని దారి మళ్లిస్తున్నారు, అలాగే అప్పులేమో ఇక్కడ ప్రజలు నెత్తిమే పెడుతున్నారు. మీ మూలంగా ఏం ఉపయోగం ఉందో ఎలాంటి చర్చకైనా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిద్ధంగా ఉంది. కానీ మీ మూలంగా ఏ విధమైన ఉపయోగం లేదు. మీ నాయకులు మిమ్మల్ని నేతలుగా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో గుర్తించడం లేదు. అందుకని మీకు సిగ్గుంటే రాజీనామాలు చేయండి, లేదు అంటే మా కర్మ, మా ప్రజల దురదృష్టం అనుకొని 5 ఏళ్ళు మిమ్మల్ని బరాయిస్తాం. అందుకని ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. మీ మూలంగా ఉపయోగం లేనటువంటి ఈ రాష్ట్రాన్ని నుంచి మీరు ప్రాతినిధ్యం వహించడం అనేది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఈ రాష్ట్ర అభ్యున్నతికి భవిష్యత్తుకి చాలా ప్రమాదకరం అని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాం. ఇంకా మాకున్నటువంటి ఇంకో సమాచారం ఉంది. ఒక అత్యున్నత మంత్రి క్యాబినెట్లో కూటమి సర్కార్లో రోజుకి 3 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట, కేవలం మౌనంగా ఉండడానికి, భజన చేయడానికి. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం, ఎందుకంటే మాకు పూర్తి సమాచారం ఇంకా రాలేదు. వస్తే ఖచ్చితంగా అది కూడా మేము ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి హీనమైనటువంటి బ్రతుకులు, సునక జీవితాలు బ్రతకాల్సినటువంటి అవసరం మీకేముంది? ఏ ఒక్క ప్రజలైనా సరే మిమ్మల్ని ఒక గొప్ప ఎమ్మెల్యే, మా నియోజకవర్గ ఎమ్మెల్యే, గొప్ప పార్లమెంటేరియన్, మా ఎంపీ, ఒక గొప్ప మంత్రి ఉన్నాడని చెప్పుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశం అయినా మీరు కల్పించారని
ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా నేపాల్లో వచ్చినటువంటి తిరుగుబాటు, అలాగే శ్రీలంకలో వచ్చినటువంటి తిరుగుబాటు, ఇదే పరిస్థితులు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కొనసాగితే ఈ రాష్ట్ర పరువుని బజారును పెట్టిన, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న మీ సంపద ఎన్నాళ్ళు ఉండదు. ఖచ్చితంగా ప్రజల చేతుల్లో మీకు భంగపాటు తప్పదు, గుణపాఠం తప్పదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం.